ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చుట్టూ చేస్తున్న తాజా పరిణామాలు అధికార కూటమిలో గుబులు పుట్టిస్తే ప్రతిపక్ష వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ఈ కేసులో ఏసీబీ కోర్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆధారాలు లేవంటూ ఈ కేసును మూసివేయాలని దర్యాప్తు సంస్థలు భావించినప్పటికీ న్యాయస్థానం మాత్రం ఈ విషయంలో లోతైన విచారణ అవసరమని భావించడం గమనార్హం. ఈ క్రమంలోనే అసలు ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేయడం కేసు రీఓపెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సంకేతాలు ఇస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో జైభీమ్ భారత్ పార్టీ అధినేత సీనియర్ లాయర్ జాడా శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. చంద్రబాబు నాయుడు తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన నేరుగా ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అలైన్మెంట్ మార్పుల ద్వారా భారీ ఎత్తున కిట్ ప్రోకో జరిగిందని, దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొంటున్నారు. కేవలం అధికారంలో ఉన్నామన్న ధీమాతో వ్యవస్థలను మేనేజ్ చేయాలని చూస్తే కుదరదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాడా శ్రవణ్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఉందంటూ ప్రచారం జరుగుతుండడం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కలవరపెడుతుంది. ఒకవేళ ఏసీబీ కోర్టు ఈ కేసులో తదుపరి విచారణకు మొగ్గు చూపితే అది ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలకు ఇబ్బందికరంగా మారుతుంది. గతంలోని ఈ కేసులో నారా లోకేష్ పేరును కూడా చేర్చాలని సిఐడి భావించిన నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ ఫైళ్లు బయటకు రావడం రాజకీయంగా పెను మార్పులకు దారితీయవచ్చు. జాడా శ్రవణ్ కుమార్ వాదన ప్రకారం అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో జరిగిన అవకతవకలు బయటపడితే అది కేవలం ఒక ప్రాజెక్టుకే పరిమితం కాకుండా మొత్తం ప్రభుత్వ పరువును బజారున పడేస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర భారీగా నిధులు తీసుకున్నారంటూ జాడా శ్రవణ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలు కూడా పొలిటికల్ హీట్ను పెంచాయి. కేసులు మాఫీ చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు చక్రం తిప్పుతున్నారని ఆయన విమర్శించారు. ఈ కేసులో న్యాయపరమైన పోరాటం ఆగే ప్రసక్తే లేదని, బాధితుల తరపున తాము కోర్టులో గట్టిగా వాదిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏసీబీ కోర్టు జరిగే విచారణ అత్యంత కీలకంగా కానుంది. ఒకవేళ కోర్టు నిజంగానే విచారణకు వేగవంతం చేస్తే బెయిల్ రద్దు వంటి తీవ్రమైన నిర్ణయాలు వెలువడే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతానికి రాజకీయ చదరంగంలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఒక ప్రధాన అస్త్రంగా మారింది. ప్రభుత్వం ఈ కేసును సాంకేతికంగా ముగించాలని చూస్తున్న న్యాయ వ్యవస్థ జోక్యం మరియు జాడా శ్రవణ్ వంటి వారి న్యాయ పోరాటం చంద్రబాబుకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి. అమరావతి భూముల వ్యవహారం నుండి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ వరకు ప్రతి అడుగులోనూ జరిగిన లోపాలను కోర్టు ముందు ఉంచడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ ఉత్కంఠభరితమైన రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువైపు దారితీస్తాయో చూడాలి.